పౌరుషాల ఖిల్లా కిలాషాపూర్ గ్రామము దగ్గరలో ఉన్న ఊరిది మండలగూడెం. మరి మీరు ఇట్లా చల్లగా జయపాపడంగానే చేతులే చేస్తుంది. మేము హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినామే? ఒక వీరుడు ఈ ఊర్లో కిలాషాపూర్లో ఒక కోట కట్టిన ఒక వీరుని చరిత్ర యావత్ భారతదేశం కూడా వ్యాప్తి చెందింది. ఎంతో అదృష్టం ఈ ఊరికి మేము రావడం. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ తాలెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండనే కొడతా అని చెప్పి దాదాపు 350 ఏళ్ల క్రితమే తెలంగాణలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గారు ఇవాళ భారతదేశం కాదు ప్రపంచం కూడా ఆయన చరిత్ర ఏంది అని తెలుసుకునే సందర్భం ఏర్పడింది. ఓ లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో కూడా ఆయన చరిత్ర పెట్టారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది, చదువుకుంటారు పిల్లలు. దాని మీద ఒక పుస్తకం రాశారు, 8 మంది గొప్ప రాజులని. అల్ల పాపన్న చరిత్ర పెట్టారు. మరి సర్దార్ పాపన్న గురించి ఎక్కడో ఉన్న లండన్ లో డీజీపీ జగన్నాథం గారు డీజీపీ రాముల వాళ్ళ బ్రదర్ జగన్నాథం వారు స్థాపించారు. ఇది ఈ ఊరు వరకు బాగానే ఉంది. మరి 2003లో ఎవరికి తెలియదు సర్దార్ పాపన్న అంటే. మా నాన్నగారు పంజాల జగన్ గౌడు సర్దార్ పాపన్న అనే సినిమా తీసుకొచ్చింది. ఇదే కిలాషాపూర్ లో ఆడియో రిలీజ్ చేసినాం. ఈ కిలాషాపూర్ నుంచి మొదలు పెడితే ప్రపంచం అక్కడ లండన్ నుంచి తీసుకొచ్చి కిలాషాపూర్ లో పెట్టినప్పుడు ఈ గ్రామం మటుకు తెలిసింది బాగానే ఉంది. మరి గ్రామం నుంచి తెలంగాణ వ్యాప్తి చెందాలి, తెలంగాణ నుంచి భారతదేశం వ్యాప్తి చెందాలి. అట్లా అంచెల వారిగా సినిమా తీసి మరి అది విగ్రహాలు పెట్టి ఒక మూమెంట్ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ విగ్రహం కాకుండా ఫస్ట్ ఒక విగ్రహం ఇంకొకటి భువనగిరి కోటల పాపన్న చేయించింది కాబట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టుకున్నాం. ఆ విగ్రహం 2003లో మేము అనౌన్స్ చేయగానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. విగ్రహం కూడా పెట్టుకున్నాము. ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు సర్దార్ పాపన్న ఎవరు అసలుకి అని మా నాయన అంటున్నారు. ఇదే ఊరికి మన దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు, డీజీపీ రాములు గారు డీజీపీగా ఉన్నారు. హెలికాప్టర్లో వస్తే మా నాయన అప్పుడు ఎమ్మెల్యే మన రాజలింగం గౌడ్ గారు ఇట్లా వస్తుంటే ఈ ఊరు కిలాషాపూర్ కోట దాటుతుంటే రోమాలు లేస్తున్నాయంట జైన్ గౌడ్ గారు. మరి ఏంటన్నా అని చెప్పి ఇట్లా డిస్కషన్ పెడితే మరి నీ అమ్మాయి ఇట్లా సర్దార్ పాపన్ననంట గోల్కొండని వెళ్ళిండంట మన లండన్ విక్టోరియా మ్యూజియం నేను యూత్ కాంగ్రెస్ ఇంత సీనియర్ నల్లగొండ జిల్లాలో తిరుగుతా నీ అమ్మ నాకు తెలియదు. అరే మీ గౌడేనాట నేను బడుగు బలైన వరాల కోసం పోరాటం చేసి అరే నీ మౌనా అని చెప్పేసి అప్పటిదప్పుడే రూపాయలు లేవు మా దగ్గర, ఓన్లీ కిరాయిలతో బతుండే మా ఇల్లు. ఎప్పుడైతే ఆయన పేరు అనౌన్స్ చేసిందో సర్దార్ పాపన్న సినిమా తీస్తా అని 2003 నుంచి అంచెల వారుగా రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఇవాళ 2 కోట్లు పెట్టి కూడా సినిమా తీసిండు. కానీ ఒక్క రూపాయి రాలే మా ఇంటికి. మళ్ళా అందరు తిరుగుతున్న చుట్టాలంట ఏది అమ్మ ఎక్కడో కిలాషా పూర్వం అంట సర్దార్ పాపన్ననంట గోల్కొండ చేయించారు. ఎందుకయ్యా నీ అమ్మ అదే పైసలు 2 కోట్లు పెడితే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు మంత్రి అవుతావు కదా అని చెప్పిరే. బాబా ఇంటర్ రానే పెద్ద మనిషి మీరు వినాలి చరిత్ర. ఏం లేదు గ్రామ సర్పంచ్ కుమారాణి కోట్ల శ్రీమంతులు మీ ఊరి నుంచి ఈ ఊరిలో బాట వేసుకోరు కదా మీరు. ఎప్పుడో వేసిన బాటలు మా కాడ తీసుకొని ఇంటికి వచ్చినామా లేదా? ఈ ఊరికి బాట లేకపోతే మేము వస్తామా? సర్దార్ పాపన్న ఆ రోజే 350 ఏళ్ల క్రితం ఒక బాట వేసిండు.
ఏం పాట వేసిండయ్యా అంటే ఒక సాకరాయనని, ఒక మంగళాయనని, ఓ యాదవ్ని, ఓ కుర్మాయనని, ఓ ముదిరాజుని సబ్ అంటే కులాలందరినీ ఏకదాటి మీకు తెచ్చి దాదాపు 15 కోట్ల నిర్మాణం చేసి గోల్కొండకు వచ్చి, అవునా కదా? ఈ ఊరిలో నిజం చెప్తారు కదా, వాస్తవమా కదా? మళ్ళీ ఆ రోజు అట్లా చేస్తే 350 ఏళ్ళ తర్వాత మన అదృష్టం ఏంటంటే ఆయన చరిత్ర బయటకు వచ్చింది. అలా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం. మనం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం కాదు, సంతకం పెట్టాలి. అసెంబ్లీ పార్లమెంట్ గురించి సంతకం పెట్టాలి. సంతకం పెట్టాలంటే ఒక 5 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులు ఉంటాయి, నడుస్తుందా అనే మనకి. జనాభా ప్రకారము 90% బీసీలు, మనం సబ్బండ బహుజనులు ఉంటే మనకెన్ని మంత్రి పదవులు ఇస్తున్నారు, మనకెన్ని ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. మిగతా కులాలు పెద్దందారు చేసేటోళ్ళకేమో 10% ఉంటారు. వాళ్ళకంట అన్ని మంత్రి పదవులు అన్ని ఇస్తున్నారు. వాళ్ళు మాకు దుష్మని కాదు, మా హక్కు మేమేమి అడుగుతున్నామంటే, మీ హయం జరిగిపోయింది. ఈయన తాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాడు కాదంటలేను. నువ్వు ఒక ఆస్తి సంపాదించిన ఒక ఇల్లు, ఈ ఇల్లు అనేది సొంత ఇల్లు నీది. సొంత ఇల్లు నువ్వు కాకపోతే నీ కొడుకు వస్తాడు, నువ్వు కొడుకు కాకపోతే నీ ముని మనమని వస్తాడు. ఇస్తావా ఇవ్వవా? మేమేమంటున్నాము, మీరు ఇన్నేళ్ళు జెండా మోసిరు బీసీల కోసం, మరి మేము కూడా రేపు గోప్రవేశం చేసుకోవాలా, కిరాయి ఇళ్ళల్లో ఉండాలి. మీరే చెప్పుర్రి. మీ మన్మడి కిరాయి కొంపలు ఉండమంటారా, సొంత ఇల్లు కట్టుకొని ఉండమంటారా? మీరు బీసీల గురించి పోరాటం 50-60 ఏళ్ళు చేసిర్రు. ఇప్పుడు మా టర్మ్ వచ్చింది, యువతరం టర్మ్ వచ్చింది. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ మనం గెలిపించుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే ఎమ్మెల్యేగా నిలబడతారో అక్కడ మనం గెలిపించుకోవాలి. ఎమ్మెల్సీగా నిలబడతారో అక్కడ మనం గెలిపించుకోవాలి. మనకి ఎవరితో శత్రుత్వం లేదు. మా జనాభా ప్రకారము మాకు టికెట్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సర్దార్ పాపన చేసే యుద్ధం మనకు తెలిసిందేనా, మరో పోరాటం వస్తుంది. ఇస్తే మంచిది అని కోరుకుంటున్నాం. నేను తప్పు మాట్లాడిందా ఏమన్నా చెప్పురు మీరు. మన హక్కులు మనకు రావాలా లేదా? మనం 90% ఉన్నాము. మా ఇల్లు మాకు ఉన్నది 90%. మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం, మీరు నాయన మా పిల్లలకు అని అంటున్నాం తప్ప కిరాయి కొంపలలో వద్దామా చెప్పురు. మీరు ఆలోచించుకోవాలి. సరైన సమయంలో ఒకరికి కోటర్కి, బీర్కు, బ్రాండ్కి మీరు అమ్ముడు పోవద్దు. సర్దార్ పాపన్ ఆశయాలు తెలియాలని ఆయన విగ్రహం పెట్టి ప్రజలలోకి వచ్చి మేము అందరం చెప్తున్నాము. మేము కూడా మామూలుమే. ఆయన సిద్ధాంతం పట్టుకున్నాము, ఇలా రాష్ట్ర నాయకులమైనాము. ఆయన సిద్ధాంతం పట్టుకుంటాం. రేపు బీసీల గురించి పంచాయతీ పెడితే కూడా ముంగడిలో పడతాము. మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు అవసరం లేదు, మాకు పోరాటమే కావాలి. అట్లాంటి పదవుల గురించి మేము ఎప్పుడు పోలే. మాకు పోరాటం ముఖ్యం. అన్న లాంటి వాళ్ళు రేపు అన్న ఒక ఎమ్మెల్సీగా నిలబడ్డాడు అనుకో, అన్నకు మేము సపోర్ట్ చేస్తాం. అన్న నువ్వు పోవే, నీ వెనుక మా సైన్యం ఉండదు. మనం అన్నని నిలబెట్టుకోవాలి. అక్కడ మన గోపాకలో ఇలా ఎమ్మెల్యేకి రేపు పోటీ చేస్తుంది కత్తి కార్తిక గౌడ్ గారు. ఆమెకు మా మద్దతు ఇస్తాము. మన బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పోతే అక్కడ మన మద్దతు తప్పకుండా ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తే 1 నిమిషము. మనం రాజులం కావాలని అంటున్నాం. రాజులం కావాలంటే వడ్డిచ్చే గంట అవతల చేతులు ఉంది. ఇలా మన ఇంట్లో కూర వండుకుంటే మనం పోతాం ఒక ఇంటికి. మనకు తెలిసిన వాడు ఉంటేనేమో 2 ముక్కలు ఎక్కువ వేస్తాం ముఖం చూసి, అరే ఇది నా ఓడు, నా కాక, నా తమ్ముడు అని. అదే కొత్త వాడు వస్తే 2 ముక్కలు తక్కువ వేస్తాం. నేనేమంటున్నా, వడ్డిచ్చే గంట మనం చేతులు ఉంటే బరాబర్ ముక్కలు పడతాయి. 90% మనం ఉన్నాము. మనోడు లేక 90% ముక్కలు లేవు, ఏం లేవు. ఆ 10% ఉన్నోడికి ఏమో ముక్కలు, బొక్కలు, ముల్లి బొక్కలు, తలకాయ, బోటి అన్ని తింటుండు. మనకేమో వాడు తిన్నాక మిగిలింది మనకిస్తుడు. ఇది పద్ధతి అంటారా మీరు? ఏమే శాస్త్రాలు అధికారం వస్తుంది, మనకు కూడా పరిపాలించే నాయకత్వం కూడా బీసీలకు ఉన్నది. మనం ఎంతసేపు జెండాలు మోసి జెండాలు మోసి అంట కాదు. అధికారం వస్తే నడిపించే తత్వం బీసీలకు ఉంది. జాదవ్ శ్రీ అన్నుడీడ రాష్ట్ర స్థాయిలో తిరుగుతాడు. అధికారం వస్తే ఆయన ముఖ్యమంత్రి, ఆయన నడిపించే దమ్ము లేదా? మళ్ళీ జెండాలు మోసేదే ఆయన, అందరినీ కదాడి మీదకి తెచ్చేదే ఆయన. అధికారం అయితే వద్దు, ఓ ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తాడారా? ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తాడంటే మనం సంకలు గుద్దుకొని మరి ఎస్సీ ముఖ్యమంత్రి అనుకున్నామా లేదా? అందరం మనోడు ఒకడు అయ్యిందని అంటే మా బహుజనం సంతోషించినాం. ఆఖరికి వస్తే ఏమైంది? ఎస్సీ ముఖ్యమంత్రి లేదు, ఏం లేదు. ఏమవుతుంది?
అంటే మాకు పరిపాలించే నాయకత్వ లక్షణాలు లేవా? మాకు ఇయ్యరా? మీరే ఉంటారా సార్? మీరున్నారు, మీరున్నాక ఏం చేశారు? ఇలా సామాన్యకి ఒక అధికారం ఇయ్యరు. ఇలా సామాన్య పొద్దున్న లేస్తే పాపన గురించి మాట్లాడతారు, ఆయనకి ఇయ్యరు. రాబోయే రోజులలో బలమైన మూవ్మెంట్ వస్తుంది, బీసీ గంజలు వస్తుంది, మనందరం సపోర్ట్ చేసుకోవాలి, సర్దార్ పాపన్న మార్గంలో నడవాలి. జై పాపన్న.